దేవుడు నా జీవితంలో ఏ కార్యం జరిగించలేదంటే, తినడానికి తిండి లేని వాళ్ళు ఫుట్పాత్ మీద కనబడుతుంటారు మనకి. వారికన్నా నువ్వు మంచి పొజిషన్లో లేవు. కట్టుకోవడానికి బట్టలు లేని వ్యక్తులు బయట తిరుగుతుంటారు పిచ్చోళ్ళు అయిపోయి. వారికన్నా దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచలేదు. ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు కింద ఉన్న వ్యక్తుల్ని ప్రేమించడం తెలియాలి మనకి. దేవుడి పొజిషన్ మనకి ఇచ్చినప్పుడు, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇంక్లూడింగ్ మన స్వార్థ పనిలో దైవజనుల పొజిషన్ కావచ్చు, లేదా ఏదో ఒక పాత్ర కావచ్చు, ఏదైనా ఏ పని అయినా ఏ స్థితిలోనైనా దేవుడు మనకు ఒక మంచి స్థాయిని ఇచ్చినప్పుడు, ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉన్న మనం కిందున్న వాళ్ళని చూసి ఎగతాళి చేయడానికి ఇవ్వలేదు. కిందున్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనల్ని హెచ్చించాడని మర్చిపోదు. తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారండి మనకు, రోజు కళ్ళ ముందు కనబడుతుంటారు. సిగ్నల్ లైట్ల దగ్గర ఆ బ్రిడ్జ్ల మీద పడుకొని బట్టలు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక, చలిలో వర్షంలో అలా బాధపడుతున్న వారు ఎందరో కనబడుతుంటారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఇప్పటికీ అడుక్కుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికన్నా దేవుడు మనకు మంచి పొజిషన్ ఇచ్చాడు కదా. కానీ మనం ఏమనుకుంటామంటే, వారిని చూసి వారంటే మనకు చిన్న చూపు, వారిని చూసి మనం నవ్వుకుంటాం, ఎగతాళి చేస్తాం. అంతేగాని కనీసం 10 రూపాయలు తీసేస్తామా? నీకు చేతనైతే నీ దగ్గర ఉన్నది సహాయం చేయి. అలానే వారికే కాదు, సంఘంలో ఏ వ్యక్తికి బాగోకపోయినా, మన చుట్టూ ఉన్న కుటుంబాల్లో ఏ వ్యక్తికి బాగోపోయినా, దీనికి కులంతోనూ మతంతోనూ అసలు దేనితోనూ సంబంధం లేదు. ఎదుటి వారికి బాగోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేయడం మనం నేర్చుకోవాలి. వారికి దీవెనకరంగా ఉండడానికే వారికన్నా మనల్ని ఒక మెట్టు ఎక్కువ ఉంచాడు దేవుడు.